ఈరోజు మనము లోతు కథ తెలుసుకుందాం. ఈ లోతు కథ ఎందరికో గుణపాఠం లాంటిది, ఆదర్శనీయమైనది. తెరహు కుమారులు అబ్రహాము, నాహోరు, హారాను అని మనం తెలుసుకున్నాము. హారాను కుమారుడు లోతు. అబ్రహాము తాను పుట్టి పెరిగిన హారాను దేశం విడిచిపెట్టి యెహోవా దేవుని ఆదేశం ప్రకారం కనాను దేశం వచ్చాడు. అతని వెంట అతని తమ్ముని కుమారుడైన లోతు కూడా ఉన్నాడు. అప్పుడు అబ్రహాం వయస్సు 75 ఏండ్లు. కనాను దేశంలో అబ్రాహాము, లోతు బహుగా ఆశీర్వదించబడ్డారు. వారి పంటలు, పశువులు, సంపద బాగా అభివృద్ధి చెందాయి. ఒక పర్యాయం అబ్రహాం పశువుల కాపరులు, లోతు పశువుల కాపరులు బాగా తగువులాడుకున్నారు. అప్పుడు అబ్రహాం సలహా ప్రకారం లోతు, అబ్రహాము దూర ప్రదేశాలలో నివసించడం మంచిదని నిర్ణయించుకున్నారు. లోతు తూర్పు దిక్కున ఉన్నటువంటి యోర్దాను ప్రాంతాన్ని ఎంచుకున్నాడు. ఆ ప్రాంతం చాలా సుందరమైనది, సుసంపన్నమైన ప్రాంతం. అది దేవుని తోట అయిన ఏదేను తోట వలె, ఐగుప్తు దేశం వలె నీళ్లు పారే దేశమై పాడి పంటలతో తులతూగుతూ ఉంది. ఆ ప్రాంతంలోనే సొదొమ, గొమొర్రా పట్టణాలు ఉన్నాయి. లోతు సొదొమ పట్టణంలో నివాసం ఏర్పరచుకున్నాడు. సొదొమ మనుషులు చాలా చెడ్డవారు. వారు యెహోవా దృష్టిలో బహు పాపాత్ములై ఉండిరి. ఒకసారి శత్రురాజులు సొదొమ రాజును ఓడించి లోతు ఆస్తిని దోచుకుని వెళ్ళారు. ఈ సంగతి తెలిసిన అబ్రహాము 318 మంది సేవకులతో వెళ్ళి శత్రువులను ఓడించి సొదొమ రాజును విడిపించాడు. లోతు ఆస్తిని, స్త్రీలను, ప్రజలను వెనక్కు తీసుకొని వచ్చాడు. ఒకరోజు మధ్యాహ్నం 3 మనుష్యులు అనగా దేవదూతలు అబ్రహాం ఇంటికి వచ్చారు. వారు సొదొమ, గొమొర్రా ప్రజల దుర్మార్గం ప్రబలిపోయిందని చెప్పారు. యెహోవా ఆ పట్టణాలను నాశనం చేయబోతున్నాడని క్లియర్గా చెప్పారు. ఆ దూతలలో 2 సొదొమ పట్టణానికి వెళ్ళారు. లోతు వారిని సాదరంగా తన ఇంటికి పిలుచుకొని వెళ్ళాడు. లోతు ఇంటికి కొత్త మనుషులు వచ్చారని తెలుసుకున్న సొదొమ ప్రజలు అతని ఇంటి మీదికి గుంపుగా వచ్చారు. ఆ 2 మనుషులను బయటికి పంపించు, వారిని మేము అనుభవించాలి అని గొడవ చేయసాగారు. లోతు బయటికి వచ్చి అతిథుల పట్ల మర్యాదగా ఉండమని బ్రతిమలాడాడు. కానీ వాళ్ళు పెడచెవిని పెట్టారు. లోతుపై కోపపడ్డారు. వారికంటే నీకే ఎక్కువ అపకారం చేస్తామని అన్నారు. పరిస్థితిని అర్థం చేసుకున్న దేవదూతలు లోతును ఇంట్లోకి లాగి తలుపు మూశారు. వారు సొదొమ మనుష్యులకు కనుముబ్బు కలిగించారు. అందువల్ల వాళ్ళు రాత్రంతా వెదికిన ఇంటి ద్వారం కనుక్కోలేకపోయారు. సొదొమ, గొమొర్రా పట్టణాలపై దేవుడు చాలా కోపంగా ఉన్నాడని, ఆ 2 పట్టణాలను అగ్నిగంధకముల చేత కాల్చబోతున్నాడని దేవదూతలు లోతుకు చెప్పారు. లోతు కుటుంబం పట్టణం వదిలిపొమ్మని, పారిపొమ్మని తొందర పెట్టారు. మధ్యలో ఎక్కడ ఆగవద్దని, వెనుకకు తిరిగి చూడవద్దని హెచ్చరించారు. లోతుకు కాబోయే అల్లుళ్ళు లోతు మాట లెక్క చేయలేదు కనుక లోతు తన భార్య మరియు 2 కుమార్తెలతో తెల్లవారుజామునే పట్టణం వదిలి వెళ్ళిపోయారు. వాళ్ళు పోయారు అనుకున్నటువంటి సమయంలో ఒక వింతైనటువంటి సంఘటన జరిగింది. వాళ్ళు సోయరు అనేటువంటి ఊరును విడిచి ఒడిబడిగా నడుస్తూ ఉన్నారు. తూర్పు దిక్కున సూర్యుడు ఉదయించాడు. దేవుడు ఆకాశం నుండి అగ్నిని, గంధకమును కురిపించాడు. సొదొమ, గొమొర్రా పట్టణాలు పూర్తిగా కాలిపోయాయి. ప్రజలందరూ చనిపోయారు. పంటలు కాలిపోయాయి. లోతు కుటుంబ సభ్యులు త్వరగా వెళ్ళిపోతున్నారు. అయితే లోతు భార్య వెనక్కు తిరిగి చూసింది. వెంటనే ఆమె ఉప్పు స్తంభంగా మారిపోయింది. సొదొమ, గొమొర్రా పట్టణాలు కాలిపోయినందునటువంటి సమయంలో వచ్చినట్టు పొగ, మంటలు ఆకాశాన్ని కమ్ముకున్నాయి. తెల్లవారిన తర్వాత అబ్రహాము తాను ఉంటున్న చోటు నుంచి ఆ పొగను, మంటలను చూశాడు. సొదొమ, గొమొర్రా పట్టణాలు కాలిపోయాయని గ్రహించాడు. లోతు కుటుంబాన్ని గురించి చింతించాడు. ఇందులో మనం ధ్యానం చేయవలసిన అంశాలు: లోతు పైకి అందంగా బాగా కనిపిస్తున్న ప్రదేశాన్ని ఎన్నుకున్నాడు. మనం కూడా పైకి బాగా ఏ వస్తువులైతే బాగా కనిపిస్తాయో, ఏ మనుషులైతే బాగా అందంగా కనిపిస్తారో వాళ్ళనే ఎన్నుకుంటాం. కానీ దేవుని చిత్తాన్ని మనం గ్రహించాలి. దేవుడు చాలా దయగలవాడు. ఆయన లోతు కుటుంబాన్ని రక్షించాడు.
లోతు భార్య దేవదూతల ఆజ్ఞను మీరింది, వెనక్కి తిరిగి చూసింది, ఉప్పు స్తంభంగా మారిపోయింది. విశ్వాసులు దేవుని వైపే చూడాలి, ముందుకు సాగిపోవాలి. లోకం వైపు చూస్తే లోతు భార్య వలె అయిపోతారు. లోతు సొంత ఇష్ట ప్రకారం జీవించాడు కనుక కష్టాల పాలయ్యాడు. అబ్రహాము దేవుని చిత్త ప్రకారం జీవించాడు కనుక బహుగా ఆశీర్వదించాడు. సొదొమ గొమొర్రా పట్టణాలు ఈ లోకానికి సూచనగా ఉన్నాయి. మనకు ఈ పాఠంలో బంగారు వాక్యం, యెహోవా యందు భయభక్తులు వాడు కోరుకున్నటువంటివన్నీ దక్కుతాయి. ఆయన నిర్దేశించినటువంటి మార్గమును ఆయన వానికి బోధిస్తాడు. ప్రార్థన. ప్రభువా, మీరు నిర్దేశించిన మార్గము చక్కనైనది, మీ ప్రణాళిక బహు చక్కనిది. మీ ప్రణాళిక చొప్పున నడుచుకున్నటకు మాకు మార్గమును చూపింపుము, ఉపదేశమునిమ్ము, ఆ తెలివిని మాకు ఉసంగుము. అయ్యా, లోతు మీ మాటను ఆదేశింపక తన సొంత నిర్ణయం చొప్పున అందమైన వాటిని ఎన్నుకున్నాడు. ఆ అందమైన వాటికి మోసపోయాడు, తాను నష్టపోయాడు. అబ్రహాము ఎంచుకున్న తీరు చాలా గొప్పది, బహుగా ఆశీర్వదించబడ్డాడు. మేము కూడా అబ్రహాము వలె ఆలోచించి తగు నిర్ణయాలు తీసుకునేటువంటి ఉపాయాన్ని, ఆలోచనను మీ చొప్పున మాకు అనుగ్రహిస్తారని నజరేయుడైన యేసయ్య నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పిల్లలు, మీరు గ్రహించారు కదా, లోతు కథ వల్ల మనకు ఏం తెలిసిందో, అబ్రహాం కథ వల్ల మనకు ఏం తెలిసిందో. అబ్రహాము మంచి మార్గాన్ని ఎన్నుకున్నాడు, లోతు ఇరుకైన మార్గాన్ని ఎంచుకొని సరైన దారిలో పోక నష్టపోయాడు. కనుక మనము లోతు మార్గాన్ని కాక మంచి మార్గాన్ని ఎన్నుకొని దేవునికి విధేయులుగా ఉండి దేవుని మార్గంలో నడుచుటకు ప్రయత్నిద్దాము. దేవుని మార్గం ఎప్పటికైనా మంచిని కోరుతుంది, మంచి మార్గాన్ని ఇస్తుంది. సన్మార్గంలో నడుచుట ఎప్పటికీ కూడా మనకు సజ్జనులుగా తయారు చేస్తుంది. కనుక దేవుని ఆజ్ఞానుసారంగా నడుచుకుందాము. గైస్, ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పటికైనా సబ్స్క్రైబ్ చేయండి. రాబోయేటువంటి అంశాలను సంపూర్ణంగా తెలుసుకుందాం. దేవునికి లోబడి ఉండి ఆయన ఆజ్ఞల ప్రకారము, ఆయన అనుసరించినటువంటి అనుసరణ ప్రకారము నడుచుకున్నట్టు మనం ప్రయత్నిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.